पुढील स्टेशन मुंबई छत्रपती शिवाजी महाराज टर्मिनस. कृपया गाडीतून उतरताना गाडीचे पायदान ముంబై व फलाटामध्ये ఒక సిటీ కాదు, ఒక హార్ట్ బీట్. అర్లీ మార్నింగ్ చాయ్ స్మెల్ నుండి లేట్ నైట్ మరీన్ డ్రైవ్ బ్రిడ్జ్ వరకు లైఫ్ ఇక్కడ నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంటుంది. ముంబైకి వచ్చే ప్రతి ఒక్కరు ఖాళీ జేబులతో పెద్ద పెద్ద కళలతో వాళ్ళ కళలు నెరవేర్చుకోవడానికి ముంబైకి వస్తారు. ముంబైకి నాకు మ్యాజిక్ ఏంటంటే మీరు తీసుకొచ్చిన కళల్ని అది నెరవేరుస్తుంది. అలానే ఇక్కడ ప్రతి ఒక్క రోడ్కు, ప్రతి ఒక్క సన్సెట్కు, ప్రతి ఒక్క లోకల్ ట్రైన్కి ఒక స్టోరీ చూపిస్తుంది. ఈరోజు నేను నా గురించి ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. హలో గైస్, నేను మీ విజయ్ వాగవతలి. వెల్కమ్ టు తెలుగు విజయ్ బ్లాగ్స్. మీరు చూస్తున్నది. నాకు తెలుగు అంతగా రాదు. ఇది ఇస్ మై ఫస్ట్ బ్లాగ్. అలాగే నేను ట్రై చేస్తున్నా తెలుగు మాట్లాడడానికి. ఎందుకంటే మా ఇంట్లో మేము తెలుగు మాట్లాడతాం, బయట హిందీ మరాఠీ. మా ఫ్రెండ్స్ హిందీలో మాట్లాడతాం, మరాఠీలో మాట్లాడతాం. దానివల్ల హిందీ మరాఠీ మంచిగా వచ్చు. తెలుగు మీద గ్రిప్ అయ్యింది. నేను తెలంగాణకి వెళ్ళి బిలాంగ్ చేస్తాను. నేను నా డైలీ లైఫ్, హిడెన్ స్పాట్స్, స్ట్రీట్ ఫుడ్, ఇక్కడ కల్చర్, ట్రావెల్ ప్లేసెస్ అన్నీ తెలుగులో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు నేను చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు, తెలుగులోనే ఎందుకు ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తుండు? ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ ముంబైకి రావాలనుకుంటారు, ముంబైని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు, ముంబైలో బిజినెస్ గురించి తెలుసుకొని మన కాడ స్టార్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది బ్లాగర్స్ ఉన్నారు, ముంబైకి వస్తారు, మెయిన్ సిటీస్ చూపిస్తారు. అంటే గేట్ ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ అలాంటివి చూపిస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనం అలా కాదు. మనం ఇక్కడ గల్లీ గల్లీ తెలుసు మనకు, చిన్నప్పటి నుంచి ఉన్నందుకు. అందుకోసమని మీకు మంచి నాలెడ్జ్ నేను ఇవ్వగలుగుతా. ఏదో మనకు తెలియదో అది మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలాగైనా మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.